హాయ్ అండి, నేను మీ అనిల్ కుమార్, ఫిట్నెస్ ట్రైనర్. ఈరోజు మీకు బిగినర్స్కి బైసెప్ వర్కౌట్ చూపించబోతున్నాను. దానికి ఇది ఇంట్లో కూడా ఉండి చేసుకోవచ్చు. ఫస్ట్ డంబెల్ అండ్ బార్బెల్ ఉంటే చాలు, ఓకేనా? అవి చూసుకోండి ఒకసారి. ఫస్ట్ వేరియేషన్ డంబెల్ బైసెప్ కర్ల్ అనాలి. డంబెల్ బైసెప్ కర్ల్. ఇందులో ఒక సెట్కి వచ్చేసి 12 రిపిటేషన్స్ చేయాలి. 12 రిపిటేషన్స్ ఇంటూ 3 సెట్స్ చేయాలి. ఓకే, స్టార్టింగ్ కాబట్టి లైట్ వెయిట్తో తీసుకోండి. ఇది సెకండ్ సెట్. మీకు వీలైతే వెయిట్ ఇంక్రీజ్ చేసుకోండి, ఏం కాదు. వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇంక్రీజ్ చేసుకోమన్నారు కదా అని ఎక్కువ ఇంక్రీజ్ చేసుకోవద్దు. జస్ట్ 2.5 అలా, 2.5, 5, 7.5 అది మీకు స్ట్రెంత్గా, మజిల్ స్ట్రెంత్గానే ఉంటే ఇంక్రీజ్ చేసుకోండి. లేదు మేము స్టార్టింగ్ బిగినర్ కాబట్టి అనుకుంటే అవసరం లేదు. ఇది థర్డ్ సెట్ చూడండి. సేమ్ 12 రిపిటేషన్స్. ఓకే, మనం బైసెప్ చేసేటప్పుడు మన ఎల్బోస్ అనేవి, మన షోల్డర్స్ అనేవి మూవ్ కాకుండా చూసుకోండి. ఓకే, మూవ్ కాకుండా చూసుకుంటేనే మజిల్ యాక్టివిటీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ మన మజిల్ అనేది ఇంబ్యాలెన్స్ కాకుండా పర్ఫెక్ట్ షేప్లో బిల్డ్ అవుతుంది. ఇది సెకండ్ వేరియేషన్ బైసెప్ హ్యామర్ కర్ల్ అనాలి. బైసెప్ హ్యామర్ కర్ల్. ఇది కూడా సేమ్ 12 రిపిటేషన్స్ అండ్ 3 సెట్స్ చేయాలి. ఓకే, 12 రిపిటేషన్స్ 3 సెట్స్. స్లోగా మజిల్పై కాన్సన్ట్రేషన్ చేస్తూ ఎల్బో మూవ్ కాకుండా నిదానంగా చేయండి. ఓకేనా? ఈ వీడియోస్ అండ్ వర్కౌట్స్ ఓన్లీ బిగినర్స్కి మాత్రమే. అండ్ మీ ఇంట్లో డంబెల్స్ కానీ బార్బెల్స్ కానీ ఉంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇది సెకండ్ సెట్ చూసుకోండి. ఇక్కడ కూడా 12 రిపిటేషన్స్ 3 సెట్స్ కొట్టాలి. సెట్కు 1 మినిట్ రెస్ట్ ఇవ్వండి. ఓకే, ఇది థర్డ్ సెట్. చూడండి నా పోస్టర్ ఎలా ఉందో, యాస్టేస్ వీడియోలో చూస్తూ చేయడమే. ఓకే, ఈజీగా ఉంటుంది, పెద్ద కష్టంగా ఏమి ఉండదు. మనం స్టార్టింగ్ చేస్తున్నాం కాబట్టి లైట్ వెయిట్తోనే ట్రై చేద్దాం. ఓకే, కొంచెం నేను 5 kgs తీసుకున్నా. మీరు స్టార్టింగ్ కాబట్టి అమ్మాయిలైనా అబ్బాయిలైనా స్టార్టింగ్లో లైట్ వెయిటే తీసుకోండి. 2.5 చాలు. 2.5 మీకు స్ట్రెంత్, మజిల్ స్ట్రెంత్ ఉన్నట్టయితే 5 కూడా ఇంక్రీజ్ చేసుకోండి, ఏమీ కాదు. ఓకే, ఇది వచ్చేసి థర్డ్ సెట్ గాయ్స్. థర్డ్ సెట్ సేమ్. దీన్ని కూడా స్లోగా మజిల్పై కాన్సన్ట్రేషన్ చేస్తూ చేయండి. కొంచెం పేషెన్సీ పెట్టుకోండి, కొంచెం ఓపికతో చేయండి. ఓకే, స్లోగా చేస్తేనే మజిల్ అనేది మంచిగా బిల్డ్ అవుతుంది. ఓకే, స్పీడ్గా ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. స్లోగా మజిల్పై కాన్సన్ట్రేషన్ చేస్తూ చేయండి. ఓకే, ఇది వచ్చేసి థర్డ్ వేరియేషన్ బార్బెల్ బైసెప్ కర్ల్ అనాలి. చూడండి, మిడిల్ గ్రిప్ పట్టుకొని స్లోగా 15 రిపిటేషన్స్ చేయండి గైస్. 15 రిపిటేషన్స్ 3 సెట్స్ చేయాలి. ఫస్ట్ సెట్ 15 రిపిటేషన్స్. సెట్కు మధ్యలో 1 మినిట్ గ్యాప్ ఇవ్వడానికి ట్రై చేయండి. బిగినర్స్ కాబట్టి 1 మినిట్ గ్యాప్ తీసుకోండి, ఏమీ కాదు. ఇది కూడా సేమ్ గాయ్స్. మనం బార్బెల్ కల్ చేసేటప్పుడు మజిల్పై కాన్సన్ట్రేషన్ చేస్తూ మజిల్ ఇంబ్యాలెన్స్ కాకుండా చూసుకోండి. ఎలా పడితే అలా చేయొద్దండి. ఇంకొకటి ఏంటంటే షోల్డర్ మూవ్ కాకుండా, ఎల్బో మూవ్ కాకుండా పర్ఫెక్ట్ స్టాండింగ్ పొజిషన్లో ఉండి చేయండి గాయ్స్. ఇది వచ్చేసి లాస్ట్ సెట్, థర్డ్ సెట్ అండి. లాస్ట్ సెట్ అండ్ థర్డ్ సెట్.
సేమ్ ఇది కూడా నేను ఎలా చేస్తున్నానో యాస్టీజ్ అలానే ఫాలో అవ్వండి. నేను చేసేటప్పుడు నా ఎల్బోస్ అనేవి నేను మూవ్ కాకుండా ఓన్లీ నా బైసప్ యాక్టివేట్ అయ్యేలాగా చూసుకుంటున్నా. మీరు కూడా అలానే చేసేటప్పుడు మీ బైసప్ యాక్టివేట్ అయ్యేలాగా నిదానంగా చేయండి. ఓకే, ఇది 4th సెట్ రివర్స్ బార్బెల్ కల్స్ అనాలి. రివర్స్ ఇది 2 మజిల్స్ గ్రూప్స్కి యాడ్ అవుతుంది. ఒకటి హ్యామర్, ఒకటి మన హ్యామర్స్కి ప్లస్ మన ఫోర్ ఆర్మ్స్ రెండింటికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ఈజీగానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది కూడా ఈచ్ 12 to 3 సెట్స్ వేయాలి. 12 రిపిటేషన్స్ ఇంటూ 3 సెట్స్. స్లోగా చేయండి, నేను కొంచెం స్పీడ్గా చేస్తున్నట్టు అనిపిస్తుంది, మీరు కొంచెం స్లోగా చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇది వచ్చేసి 2nd సెట్ గాయస్. ఇక్కడ చేసేటప్పుడు మన మజిల్ యాక్టివేట్ అయ్యే విధంగా స్లోలీగా చేయండి. ఓకే, ఇప్పుడు చేస్తున్న చూడండి స్లోగా. అలా మజిల్పై కాన్సన్ట్రేషన్ చేస్తూ చేయండి. ఆటోమేటిక్గా మజిల్స్ అనేవి పెయిన్ వస్తుంది. మీరు ఎప్పుడైతే ఆ పెయిన్ని ఫీల్ అవుతారో ఆటోమేటిక్గా మీ మజిల్స్ గ్రోత్ అనేది స్పీడ్గా ఉంటుంది. ఓకే, ఈ వర్కౌట్ కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ తప్పదండి, చేయాల్సిందే. ఇలాంటి వర్కౌట్స్ ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు. అందుకు కావాల్సినవి ఏమీ లేదు, ఒక డంబెల్, ఒక బార్బెల్ ఉంటే చాలు, ఇంట్లో ఉండి డైలీ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 3rd సెట్. ఇక్కడ కూడా అంతే, స్లోగా మన మజిల్ మూవ్ కాకుండా ఓన్లీ టార్గెటెడ్ మజిల్ తప్ప ఏది యాక్టివేట్ కాకుండా చూసుకోండి. ఓన్లీ మన టార్గెటెడ్ మజిల్ మాత్రమే యాక్టివేట్ అవ్వాలి. ఇది మన ఫైనల్ సెట్. సార్ చూసుకునేది ముందు ఫైనల్ సెట్. ఓకే, లాస్ట్ సెట్ అండ్ ఫైనల్ సెట్. స్లోగా చేయండి. నేను ఒక సెట్ ఎక్స్ట్రా చేస్తాను మంచిగా రావడానికి. ఇది అవసరం లేదు, మీరు జస్ట్ 3 సెట్స్ చేసినా చాలు. ఎందుకంటే మీరు బిగినర్స్ కాబట్టి 3 సెట్స్ చాలు. స్టార్టింగ్లో చేసినప్పుడు హ్యాండ్స్ అనేవి చాలా పెయిన్ వస్తుంది. మీరు ఎప్పుడైతే పర్ఫెక్ట్ పెయిన్ వస్తుందో ఆటోమేటిక్గా మీరు చేసింది పర్ఫెక్ట్ అని అర్థం. ఇది వచ్చేసి వాల్ డంబెల్ బైసెప్ కర్ల్. ఇది చాలా ఈజీ అండి. మన 2 డంబెల్స్ ఉంది, మన వాళ్ళకి నిలబడి స్లోగా మన ఎల్బోస్ అనేవి వాళ్ళకి టచ్ చేస్తూ స్లోగా చేయడం. ఇది enemies falling, I'm balling on top of the mountain. I'm on and I'm calling my mom and tell her I'm good. I'm surrounded by family like back in the hood. I was falling from grace, I was misunderstood. And the pressure was sit you right down, but I stood up. I mean what I say and I say what I mean. On the balcony screaming, they just let me beat. We had to slow it down. What goes around comes around. Oh, the frequency different now. I was going through different rounds. Hey, it's crazy the progress is hitting now. Ain't no sitting and lost and found. I found what I lost in a minute now. I was on the wrong path, I admit it now. My only option was to hit it now. I got it on both and I learned from the lessons. My fellow was country, but story was ghosting. Story like everyone had turn twos. Only difference is I knew what to do. Now everyone calling me progress is story. My stomach is my story, my life ain't boring. Ain't no more hitting me up when you lose. When it's time to wake up, see you hitting his nose. అనేది కొంచెం స్పీడ్గా ఉంటుంది. దాన్ని మైండ్ టు మజిల్ కనెక్షన్ అంటారు. అది ఎప్పుడైతే మనకు వస్తుందో ఆటోమేటిక్గా మన మజిల్ గ్రోత్ అనేది కొంచెం స్పీడ్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే